అందరికీ నమస్తే. ఇవాళ మనం కేవలం 30 నిమిషాల్లోనే కుక్కర్‌లో పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్‌లో చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ బిర్యానీ స్టెప్ బై స్టెప్‌గా మీకు చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పుడు కుక్కర్‌లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సహజీర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత స్లైడ్స్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేగించాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. చికెన్ బిర్యానీకి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు చికెన్ వేయండి. చికెన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు ఉంచండి. చికెన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించాలి, అడుగంటకుండా. ఇప్పుడు చికెన్ ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ కారం వేయండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. అలాగే 2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేయండి. 2 టీ స్పూన్ పెరుగు వేయండి. ఇలా వేసిన తర్వాత బాగా కలపాలి. ఇలా మసాలా అంతా చికెన్కి పట్టేలాగా 10 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు బిర్యానీకి 2 గ్లాసులు బియ్యం తీసుకోండి. శుభ్రంగా కడిగిన తర్వాత 30 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి బాగా కలపాలి. ఇలా లో ఫ్లేమ్లో కలపాలి, అడుగంటకుండా. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు సపరేట్గా ఒక గిన్నెలో 4 గ్లాసుల వాటర్ వేసి వేడి చేయండి. తగినంత సాల్ట్ వేయండి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేయండి. ఇలా వేసిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేయండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి 3 విజిల్ వచ్చే వరకు ఉంచండి. ఇలా 3 విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఉంచండి. చూసారండి, కుక్కర్లో చాలా ఈజీగా రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ. చాలా అంటే ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి.